ఉంది కాబట్టి ఈ రకంగా డొంక తిరుగుడు విధానాన్ని ఏమైనా అవలంబిస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా సార్, మీరు చెప్పినట్టుగా సిబిఐ పిల్లి మొగ్గలు వేస్తుందనే చెప్పొచ్చు. సిబిఐ హైకోర్టులో ఒక విధంగా, తర్వాత ట్రయల్ కోర్టులో ఒక విధంగా, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక విధంగా మార్చి మార్చి అఫిడవిట్లు దాఖలు చేయటం వల్లనే దీంట్లో అనేక గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. నిజానికి ఈ రోజు జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలో ధర్మాసనం విచారణకు వచ్చినప్పుడు ఏదైతే ట్రయల్ కోర్టు సిబిఐ లో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సునీత ఈ రోజు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆమె ఛాలెంజ్ చేశారు. మేము విస్తృతమైనటువంటి దర్యాప్తు కోసం మేము పిటిషన్ ఇస్తే, మేము మా పిటిషన్ లో లేని అంశాలు ఏవైతున్నాయో వాటిని ట్రయల్ కోర్టు ఖరారు చేసింది. అసలు మేము అడిగినటువంటి అంశాలని ట్రయల్ కోర్టు ఖరారు చేసింది. అసలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మేము ట్రయల్ కోర్టుకి వెళ్ళి ఈ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మేము చేసినటువంటి పిటిషన్ లో పిటిషనర్ ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు విని వాళ్ళు చెప్పినట్లుగానే ఈ జడ్జిమెంట్ రాసినట్టుంది. కాకపోతే మేము అడిగినటువంటి విషయాలని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు జస్టిస్ ఎంఎం సుందరేష్ డైరెక్ట్ గా సిబిఐ కౌన్సిల్ ని అడగడం జరిగింది. మీకు ఏంటి, ఎందుకు ఈ కేసు ఇంత డిలే అవుతుంది, మీకు ఈ దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం అని మీరు భావిస్తున్నారా అని చాలా స్పష్టంగా అడిగింది. ఎందుకంటే ఆయన జస్టిస్ ఎంఎం సుందరేష్ చాలా స్పష్టంగా మేము ఇందులో జోక్యం చేసుకుని మెరిట్స్ లోకి వెళ్ళి ఈ కేసు అసలు హత్య కేసు ఎట్లా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఈ దశలో మేము అసలు జోక్యం చేసుకోము, ఇప్పుడు అది మెరిట్స్ లోకి వెళ్ళే సమయం కూడా ఇది కాదు. కాబట్టి అసలు సూటిగా చెప్పండి, ఇప్పుడు ఎక్కడ బ్లాక్ వచ్చింది? సిబిఐ వాళ్ళు నిజానికి ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందా లేదా? ఆ ఒక్క మాట సూటిగా చెప్పండి, సుత్తి లేకుండా అని చెప్పినప్పుడు సిబిఐ కౌన్సిల్ ఈ రోజు హాజరైన సిబిఐ కౌన్సిల్ ఏం చెప్పారంటే, అంటే ఇంకా లూజ్ ఎండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా విచారణ ఏమైనా అవసరం ఉందా అన్నది నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, మా పై అధికారులను, సిబిఐ అధికారులను అడిగి మీకు చెప్తానని చెప్పి 2 వారాల సమయం కావాలని. అప్పుడు మళ్ళీ ఆయన చెప్పారు, ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియలాగా రావడం కష్టంలాగా జరుగుతూనే ఉంటే ఇది ఎప్పటికీ కాదు, ఇది జస్టిస్ డిలే అవుతుంది. కాబట్టి మీరు ఇంకొక మాట అంటే మీకు ఎవరు విచారణ ఇంకా తదుపరి విచారణ అవసరాన్ని మీరు భావిస్తున్నారా, దర్యాప్తు అవసరాన్ని భావిస్తే ఏ అంశాల మీద మీకు అవసరం, అలాగే ఎవరిని విచారించాలనుకున్నాడు కస్టడీలో తీసుకొని, ఒకవేళ కస్టడీలో తీసుకొని విచారించాలనుకుంటే ఇప్పటి వరకు ఎవరికైతే బెయిల్ ఇచ్చారో వాళ్ళ బెయిల్ రద్దు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మేము పరిగణనలో తీసుకుంటాం. కాబట్టి మీరు స్పష్టంగా సూటిగా చెప్పండి ఏం కావాలి అన్నది అన్నప్పుడు 2 వారాల సమయం కావాలంటే సరే 2 వారాలు గడువిస్తూ ఫిబ్రవరి 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది. రైట్ వద్దాం సార్, ఒకసారి మాట్లాడదాం. ఒకసారి ప్రవీణ్ దగ్గరికి కూడా వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ కోర్టు కూడా స్పష్టంగా ఆదేశించింది గతంలో, కానీ అప్పటికీ కూడా దీనిపైన సునీతకైతే మాత్రం లేదా సునీత తరపున న్యాయవాదులు వాదన ప్రకారం కానీ వాళ్ళ అభిప్రాయం ప్రకారం